హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. గులాబీ బాస్ యాక్టివ్ అయ్యారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. వరుసగా ఎర్రబెల్లి ఫామ్ హౌస్లో మీటింగులు పెడుతున్నారు. కార్యకర్తలకు సైతం యాక్సెస్ ఇస్తున్నారు. వారానికి ఒకసారి ఆయన జిల్లాల వారీగా నాయకులను కలుస్తున్నారు. మెల్లగా ఆయన జనంలోకి వస్తారనడానికి ఇది సంకేతమని చెప్పాలి. ముందుగా ఆయన దగ్గరికే జనాన్ని పిలిపించుకుంటున్నారు. తర్వాత ఆయన జనంలోకి రావచ్చు. అయితే కేసీఆర్ ఇప్పుడు ఇలా బయటకు రావడానికి కారణం ఉప ఎన్నికలపై పెట్టుకుంటున్న ఆశలే అని తెలుస్తోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో బీఆర్ఎస్ 2 పిటిషన్లు సుప్రీంకోర్టులో వేసింది. రెండింటిలోనూ సుప్రీంకోర్టు అసెంబ్లీ కార్యదర్శిపై అసహనం వ్యక్తం చేసింది. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని అసెంబ్లీ కార్యదర్శి చెబుతున్నారు. కానీ ఆ సమయం ఎంతో చెప్పాలని సుప్రీంకోర్టు పట్టుబడుతుంది. మీరు చెప్పకపోతే మేమే చెబుతామని గత విచారణలో చెప్పడంతో ఇవాళ కాకపోతే రేపైనా అనర్హత వేటు పడుతుందని బీఆర్ఎస్ పెద్దలు అలర్ట్ అయ్యారు. అందుకే కేసీఆర్ ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్న చోట్ల, అంటే పార్టీ ఫిరాయింపులు చోటు చేసుకున్న చోట కార్యకలాపాలను యాక్టివ్ చేస్తున్నారు. స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నికలు వస్తాయని, అభ్యర్థిగా రాజయ్య పోటీ చేస్తారని, గెలుస్తారని కేసీఆర్ ప్రకటించారు. గన్పూర్ నుంచి కొంతమంది నేతల్ని రాజయ్య పార్టీలో చేర్పించారు. ఈ సందర్భంగా ఫామ్ హౌస్లో కేసీఆర్ వారితో మాట్లాడారు. రాజయ్యకే టికెట్ ప్రకటించారు. గత ఎన్నికల్లో రాజయ్యకు టికెట్ నిరాకరించి కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు. రాజయ్య ఎన్నికలు అయిపోయిన తర్వాత బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరే ప్రయత్నం చేశారు. కానీ ఆయనను చేర్చుకునేందుకు కాంగ్రెస్ సిద్ధపడలేదు. కడియం శ్రీహరి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన్ని చేర్చుకున్నారు. దీంతో రాజయ్య మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు చేస్తూ రాజకీయం చేస్తున్నారు. గతంలో రాజయ్య కేసీఆర్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. అయితే ఆయనపై ఆరోపణలు రావడంతో అనూహ్యంగా బర్తరఫ్ చేశారు. అయినా తర్వాత ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు. 2023లో మాత్రమే టికెట్ నిరాకరించారు. మరోవైపు జగిత్యాలలో ఉప ఎన్నికలు వస్తాయని కవిత అక్కడ పార్టీ కార్యక్రమాలను యాక్టివ్ చేశారు. అత్యంత నమ్మకంగా సంజయ్ కుమార్కు ఛాన్స్ ఇచ్చి గెలిపిస్తే ఆయన కాంగ్రెస్లో చేరడాన్ని కవిత సహించలేకపోతున్నారు. ఉప ఎన్నికలు వస్తే ఆయనను ఓడించాలని టార్గెట్గా పెట్టుకుని ఇప్పటికే రాజకీయ కార్యకలాపాలు ఉధృతం చేస్తున్నారు. ఇతర నియోజకవర్గాల్లోనూ యాక్టివ్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం ఉప ఎన్నికలు రావని, స్పీకర్ను సుప్రీంకోర్టు ఆదేశించదని నమ్ముతున్నారు. ఇదంతా చూస్తుంటే ఉప ఎన్నిక సుప్రీంకోర్టులో తీర్పుపై ఆధారపడి ఉందన్నమాట. ఇక్కడ మరో విషయం ఏంటంటే, త్వరలో జరగబోతున్న 3 ఎమ్మెల్సీ స్థానాలకు కేసీఆర్ అభ్యర్థులను నిలబెట్టలేకపోయారు. కానీ అసలు జరుగుతాయో లేదో తెలియని శాసనసభ ఉప ఎన్నికలకు ఇప్పటి నుంచే అభ్యర్థులను ప్రకటిస్తుండటం చాలా విడ్డూరమే. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అంటే ఇదేనేమో. కేసీఆర్ రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఆయనకు సరిపడా ఆరోగ్యం, ఓపిక ఉండాలి తప్ప ఎవరికీ అభ్యంతరం లేదు. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా అని సీఎం రేవంత్ రెడ్డి రోజు పాట పాడుతూనే ఉన్నారు కూడా. కానీ కేసీఆర్ రిలీజ్ కోసం ఉప ఎన్నిక, ఈ ఈవెంట్ జరగాలని కోరుకోవడం, జరుగుతాయని నమ్మబలుగుతుండడం చాలా హాస్యాస్పదంగా ఉంది.